ప్రతి రచయితకి నా ఈ లఘు చిత్రం అంకితం. తెర వెనుక ఉండి కథ నడిపించే వాళ్ళు కూడా నిజమైన హీరోలే. ఇది ఒక మనిషి కథ, మనసు కథ, రచయిత కథ. ఇది నా కథ. హైదరాబాద్ వచ్చిన కొత్తలు తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజుల్లో సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే సినిమా చివరిలో సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివరిలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. నిజమే, ఒక మనిషిని మార్చే శక్తి పదానికి మాత్రమే ఉంది. అప్పుడు మొదలైంది ఈ కలంతో నా ప్రయాణం. ఇప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు. అరే కళ్యాణం, రేయ్, నీకు చాలాసార్లు చెప్పాను, నా పేరు కళ్యాణు కాదు, కళ్యాణ్, జస్ట్ కళ్యాణ్. నేను గిట్లనే పిలుస్తా కానీ ఏం చేస్తున్నావు బా? ఏం లేదులే. తెలుసురా ఏం చేస్తున్నావో. ఆయన ఎప్పుడు ఇలా ఏదో ఒకటి రాస్తూ కూర్చుండకపోతే ఇది మనం ప్రేమించే ఏజ్రా. ప్రేమిద్దాం, ప్రేమను పంచుదాం, సమాజాన్ని ఉద్ధరిద్దాం. అదేదో నువ్వెళ్ళి ఉద్ధరించుకో, నాకు చాలా పనుంది. అయినా నేను ఆల్రెడీ ప్రేమలోనే ఉన్నాను కదరా, నా కళతో, నా కలంతో. నీ దూలం పెరిగినావు, దుడ్డకున్న తెలివి లేకపోయా, ఎద్దుకెద్దు పెరిగినావు, ఏజ్లో ఏం చేయాలో తెలియదు. ఒక అమ్మాయిని చూసుకో, లవ్ ఆడేసుకో, జిందగీ మొత్తం అర్థమవుతుంది. ఏం మనిషివో ఏమో. ఒక అమ్మాయిని ప్రేమిస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుందో తెలీదో నాకు తెలియదు, కానీ నీ ప్యాషన్ని ప్రేమించి చూడు, అప్పుడు జిందగీ మొత్తం అర్థమవుతుంది. నీతో కష్టం రా బాయ్. బావ ఎక్కడున్నారా? సరే కానీ వచ్చేటప్పుడు జరత జరత జర. ఇవన్నీ ఎందుకు తెమ్మన్నావు బా? పనుంది. స్టోరీయా? రాస్తున్నాను. సినిమానా? ప్రొడ్యూసర్ వస్తాడు. స్టోరీ నచ్చకపోతే? బరాబర్ నచ్చుతుంది. ఫిర్ బి ఒప్పుకోకపోతే? బ్రతిన్లాడతాను, కాదు కూడదంటే చంపేస్తాను. చాలా
మరి మేము పడ్డావు? హీరోగా ఏమైనా ఛాన్సే లేదు. పోనీ సైడ్ క్యారెక్టర్ ఏమైనా? ఖాళీ లేదు. పోనీ ఫ్రేమ్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. పోరా, ప్రతి కుక్కకి టైం వస్తుంది. సిగ్గాశరమా? నాకు టైం వస్తుందిరా, చెప్తా. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. పోనీ నువ్వు ఫేమస్ రైటర్ అయ్యాకనైనా ఛాన్స్ ఇస్తావా? నీ ఎండి దీపానికి సమర్థిక్కలేదురా అంటే ఎడ్ల కొట్టంలో 7 దీపాలు వెలిగేమన్నాడంట వెనకటికి నీలాంటోడు. ఈడ నాకే దిక్కులేదురా అంటే మళ్ళీ నువ్వు నీ పోయి పని చేసుక. పోరా. లైట్ ఏంటి? ఏం బావా 3 అవుతుంది, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు బా, నువ్వు పడుకో, నాకు లేట్ అవుతుంది. లైట్ అయినా పని చేయరా బాబు. కాసేపు ఆగు, ఆఫ్ చేస్తా. సరే కానీ ఓ మంచి కథ చెప్పు బా, ఏంటో వంట. ఈడితో డిస్టర్బెన్స్. కథ కావాలా బా? చెప్తా. విను. హీరో దారి తప్పి అనుకోకుండా ఊర్లోకి వెళ్ళాల్సినాడు కాస్త అడవిలోకి వెళ్తాడు. చుట్టూ దట్టమైన అరణ్యం, కన్ను కనిపించని గాఢ అంధకారం, క్రూర మృగాలు, అవి చేస్తున్న శబ్దాలు, విషప్రాణులు నిండిన ఈ భీకారణ్యంలో మనకు దిక్కెవరు అనుకుంటాడు. అంతలోనే కాస్త ముందుకెళ్ళగానే ఇటు చూసిన ఆకాశాన్నంటే మహావృక్షాలు, మధ్యలో మర్రి చెట్టు ఊడలు, పెద్ద పెద్ద మేడలు, విశాలమైన బాటలు, కూర్చోడానికి తోటలు, ఉండడానికి కోటలు, భయంకరమైన శబ్దాలు, అంతలోనే నిశ్శబ్దం. కథలు కావాలంట, కథలు. నా లడ్డులది యాదవ. రాత్రి 3-4 గంటల దాకా మేల్కొనే ఉన్నావు కదరా, అప్పుడే పడుకొని అప్పుడే లేసావా? అసలు పడుకుంటే కదా. అంటే రాత్రంతా మేల్కొనే ఉన్నావా? హ్మ్. ఏం పిచ్చిరా అయ్యా ఇది. పిచ్చి కాదు బాబు, ప్యాషన్. దండోరా బాబు, పొద్దు పొద్దునే అనవసరం గెలికి నేను.
బావా జీవితంలో నేను ఎంతో ఎదిగి ఏదో సాధిస్తాను నమ్మిన నా ఫ్యామిలీ కోసమే నేను ఏదో ఒకటి చేయాలి కదరా. అందుకే ఇది. నువ్వేమో రాసి ఎదుగుదాం అనుకుంటున్నావు, కానీ ఇండస్ట్రీలో రిఫరెన్స్ లేనిదే ఎలాంటి ప్రిఫరెన్స్ ఉండదు. మనక చెయ్యి ఇచ్చేవాళ్ళే కానీ చేయితనిచ్చే వాళ్ళు ఎవరు లేరు బావ. ఇవన్నీ మానేసి చక్కగా పోయి జాబ్ చేసుకో, నా మాట విను. నీ ప్యాషన్ ఏంట్రా? క్రికెట్. అది వదిలేసి నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉన్నానని మాత్రం చెప్పకు. అలా చెప్పావంటే దానికి అసలు అర్థమే లేనట్టు, నీ ప్యాషన్కి వాల్యూ ఇవ్వనట్టు. సిద్ధు, రాయడం ఒక కళ, అది నాకు ఇష్టం. అందరికీ నచ్చేలా రాయడం అదృష్టం. నువ్వు మాత్రం మారవరా. ఇది నా ప్యాషన్, ఇదే నా లైఫ్. ఈ జీవితం అంతా ఈ కలంతోనే నా కాలక్షేపం. ఏందిరా ఇదంతా? అందులో ఏ ఒక్కటి స్టోరీ సెట్ అవుతలేదురా. అయితే ఇలా వేస్ట్ చేస్తావా? బావా, ఒక మంచి కథను అందరికి అందించాలంటే ఇలా చాలా కాగితాలు బలవుతాయి. అది చూసి అందరు ఆనందించాలంటే చాలా క్షణాలు ఖర్చు అవుతాయి. రాయడమే ఉందిరా, ఎవడైనా రాస్తాడు. ఓ పెన్ను పేపర్ ఉంటే నేను రాస్తా. రాస్తా. రాస్తాను ఈ సంగతి. అన్నంత ఈజీ కాదు రాయడం. ఏడీడు నా వల్ల అయితే లేదురా బాయ్. కదా, రైటింగ్ సంథింగ్ డిఫరెంట్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, సిద్ధు, నీలా ఆలోచించే వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రాసిన ప్రతివాడు రైటర్ అవ్వలేడు, తీసిన ప్రతివాడు డైరెక్టర్ అవ్వలేడు. ఇలా నీలా మాట్లాడిన ఏ ఒక్కడు కూడా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వలేడు. ఇందాకేదో మాట అన్నావు కదరా, ఏమని? ఒక పెన్ను పేపర్ ఇస్తే ఏదైనా రాస్తావా? ఏదైనా రాసేవాడిని రైటర్ అన్నారా? ఎదని తాకేలా రాసేవాడిని రైటర్ అంటారు. ఒక మనిషి తాలూకు ఆలోచనలు తట్టి లేపేవాడిని రైటర్ అంటారు. అదిరా ఒక నార్మల్ పర్సన్కి రచయితకున్న తేడా. అలాంటి వాళ్ళే గొప్ప గొప్ప మాటలు రాయగలరు, గొప్ప గొప్ప పదాలను మాట్లాడగలరు. అప్పుడే అరే బాలే రాశాడ్రా అని అనిపిస్తుంది. అప్పుడే అలాంటివి విన్నప్పుడు, అలాంటివి చదివినప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి రాయాలని అనిపిస్తుంది. అదిరా రచయిత గొప్పతనం. ప్రతి వాడు అనేవాడు ఆ స్టోరీ ఇలా రాసి ఉండాల్సింది కాదు, ఈ మాట ఇలా చెప్పు ఉండాల్సింది కాదు అని. పనికిరాని వాళ్ళకేం తెలుసు పవర్ స్టార్ వాల్యూ అని? ప్రతి వాడు అనేవాడే. ఒక్కొక్క మాట రాయడానికి ఆలోచనలు రాక, ఏ పదం వాడితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అర్థం కాక, ఇవన్నీ ఆలోచించుకొని రాయాలంటే సీరియస్గా చెప్తున్నా పడిపోతుంది. రాయడం అంత ఈజీ కాదు బావ. ఒక పదం రాద్దామంటే భయం, ఇది ఇక్కడ వాడొచ్చా లేదా అని. ఒక మంచి మాట చెప్దామంటే సందేహం, జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా అని. ఇలా ఇన్ని రకాలుగా 4 గోడల మధ్య నరకం అనుభవిస్తాం. అసలు ఇవేవి పట్టించుకోకుండా ఎలా మాట్లాడగలరా కొద్దిగానే కామన్ సెన్స్ లేకుండా? మీకే అంత ఒకడిని క్వశ్చన్ చేసే టాలెంటే ఉంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని మంచి కథ రాయడానికి ప్రయత్నించండి. అప్పుడు తెలుస్తుంది మీలా ఆలోచించే వాళ్ళందరికీ రచయితల విలువేంటో. సారీ బావ, నీ ప్యాషన్ గురించి నాకు తెలియంది కాదు బావ. కానీ నువ్వు ఇలా కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా,
ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నావో నాకు తెలుసు, నేను చూస్తున్నా కదా. అలా చూస్తూ నువ్వేమైపోతావన్న భయంతో అలా చెప్తున్నానే కానీ నేను అర్థం చేసుకోలేక కాదు బా. అయినా అవకాశాల కోసం ఎన్నాళ్ళరా నువ్వు ఇలా? ఒక్క 1 year వెయిట్ చేయ బావ. నా కష్టానికి ప్రతిఫలం, నీ ప్రశ్నకు సమాధానం రెండూ దొరుకుతాయి. ఇప్పుడే వస్తారు. అమ్మ చెప్పు. అవును బా, రైటింగ్ అంటే ఎందుకురా అంత పిచ్చి నీకు? వర్డ్స్ కెన్ చేంజ్ ద లైఫ్ బావా. అందుకే రైటింగ్ అంటే అంత ప్యాషన్ నాకు. నేను రైటర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయిరా. పరోక్షంగా అయితే గురుజీ త్రివిక్రమ్ గారు, ప్రత్యక్షంగా అయితే చాలామందే ఉన్నారు. నీ వల్ల రాయడం చేత కాదు, రైటింగ్ కెరీర్ వేస్ట్, అసలు నువ్వు రాసేది ఎవడు చూస్తాడు, ఎవడు చదువుతాడు, ఎవడికి నచ్చుతుంది, జాబ్ చేసి సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇదంత టైం వేస్ట్ చేసుకుంటూ అని చాలామందే ఉన్నారు. చివరగా ఒక్క మాట, ప్రతి మనిషి తన గురించి తను ఆలోచించినప్పుడు, అందరూ అనే మాటలు తనని బాధించినప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్లో వాడు కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతాడు. ఆ డెసిషన్ వల్ల వాడు లైఫ్లో ఫెయిల్ అవ్వడు. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది.